సో ఈరోజు నిన్న అమరావతిలో ఎవరైతే బిల్ గేట్స్ రావడాన్ని అంశాన్ని కొంత కాంట్రవర్సీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా బిల్ గేట్స్ సంబంధించిన గేట్స్ ఫౌండేషన్ సంబంధించిన అంశం మీద ప్రధానమైన ఒక వివాదం చేస్తున్నారు. అయితే బిల్ గేట్స్ సంబంధించిన గేట్స్ ఫౌండేషన్ ప్రధానంగా 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా సుమారుగా అంటే ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే పేదరిక నిర్మూలన, విద్యా అభివృద్ధి, అదేవిధంగా మహిళల సంక్షేమం, వ్యవసాయం అదేవిధంగా పోషకాహారం, ఈ అన్ని అంశాల మీద, అదేవిధంగా ప్రజా ఆరోగ్య డేటా మెరుగుదల, వ్యవసాయ ఆధునీకరణ, డిజిటల్ పరిపాలన, ఇవి అన్ని గేట్స్ ఫౌండేషన్ యొక్క ప్రధానమైన దీర్ఘకాలిక ఉద్దేశాలు. సో ఈ ఫౌండేషన్ మీద వేస్తున్న ఎలిగేషన్స్ ఏంటంటే ఇది 2000 సంవత్సరం నుంచి ప్రారంభించారు. సుమారుగా 26 సంవత్సరాలు గేట్స్ ఫౌండేషన్ మొదలయ్యి పూర్తవుతుంది. సో ఏపీ ప్రభుత్వం వీళ్ళతోటి అనుసంధానం చేసుకుంటూ కూడా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద, పరిపాలన సంబంధించిన అంశాల మీద సాంకేతిక జోడించడం పరిపాలనలో, ఇవన్నీ కూడా అంశాలు ఈరోజు గవర్నమెంట్ పెద్ద పాలసీగా తీసుకుంది. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం కానీ చూసుకున్నట్లయితే మాత్రం మైక్రోసాఫ్ట్ ప్రధానంగా మన భారతదేశంలో ప్రజెంట్ ఇప్పుడు సుమారుగా 20,000 ఉద్యోగాలు ఉన్నాయి మైక్రోసాఫ్ట్లో. సో ఇందులో ప్రధానంగా మొత్తం భారతదేశంలో 2026 సంవత్సరానికే సుమారుగా 20,000 కోట్లు పెట్టుబడి ఉందా. ఈ యొక్క మన మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఏవైతే 26,000 కోట్లు మైక్రోసాఫ్ట్ సంబంధించిన పెట్టుబడులు మన భారతదేశంలో ఉన్నాయి. 26-29 సంవత్సరం కనుక చూస్తే సుమారుగా 1,58,000 కోట్లు భారతదేశంలో పెట్టడానికి, అంటే 2026-29 ఈ 3 సంవత్సరాల్లో సుమారుగా 1,58,000 కోట్లు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈరోజు బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడానికి ఇది ఒక ప్రధానమైన ఉద్దేశం. ఈ 1,58,000 కోట్లలో ఒక 30%, 40% ఏపీకి వచ్చిన 1,58,000 కోట్లు పెట్టుబడి 2026-29, అంటే ఈ 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తం కనుక మైక్రోసాఫ్ట్ పెట్టగలిగితే ఖచ్చితంగా ఏపీలో ఒక 40% 30% పెట్టినా సరే ఇది పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతికి ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని లిఫ్ట్ చేయడం కోసమా, లేకపోతే అమరావతిని బ్రాండ్ పెంచడం కోసమో కాదు. బిల్ గేట్స్ కానీ తీసుకురాగలిగితే, ఒక పెద్ద సంస్థ కానీ తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా చిన్న సంస్థలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చే అవకాశాలు, స్కోప్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒక బిజినెస్ పరంగా ఒక స్ట్రాటజీ, బలమైన స్ట్రాటజీ. కాబట్టి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కనుక ప్రభుత్వంతో భాగస్వామ్యం అవ్వగలిగితే ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి అవ్వడానికి ఒక స్కోప్. అన్నిటికంటే ఇంకో అంశం ఏంటంటే ఈరోజు అమరావతిలో కానీ విశాఖలో కానీ సాఫ్ట్వేర్ రంగం డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతిలో మనకి కెమికల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే నాన్ పొల్యూషన్ సంబంధించిన ఇండస్ట్రీస్ పెట్టడానికి ఒక స్కోప్ ఉంది. ఆ పొల్యూషన్ ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీ లాంటిది అలాంటిది అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ పెట్టడానికి స్కోప్ లేదు. ఎందుకంటే విశాఖలో జరిగిన ఎల్జీ పొలిమర సంఘటన ఎప్పుడైతే జరిగిందో విశాఖలో ఈ కెమికల్ ఇండస్ట్రీని పెట్టకూడదు అని నిర్ధారించుకున్నారు. సో ఇప్పటికే విశాఖపట్నం అవుట్ సైడ్ లంకిలపాలెం ఈ ఎలమెంట్స్ దాటిన తర్వాతే ఈరోజు కెమికల్ ఇండస్ట్రీ పెట్టడానికి అవకాశం ఉంది. విశాఖపట్నం ఎలాంటి స్కోప్ లేదు పెట్టడానికి. సో ఆల్మోస్ట్ విశాఖపట్నం పొల్యూషన్ అయిపోయింది. కాబట్టి ఇక అలాంటిది నాన్ పొల్యూషన్ కమిషన్ మాత్రమే తీసుకురావాలి విశాఖపట్నం. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని విశాఖపట్నం షిఫ్ట్ చేసే అవకాశాలు ఒకటి ఉన్నాయి. ఇంకో అంశం ఏంటంటే అమరావతిలో కూడా రేపు భవిష్యత్తులో నాన్ పొల్యూషన్ కంపెనీని పెట్టాలి. పొల్యూషన్ ఉన్న కంపెనీలు పెడితే కనుక ఖచ్చితంగా ఒక 20-25 ఇయర్స్, అంటే అమరావతి ఒక 50% డెవలప్ అయ్యే లోపే పొల్యూషన్ మొత్తం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అమరావతిలో ఇప్పుడు హైదరాబాద్లో అగ్రికల్చర్ లేదు. హైదరాబాద్ అవుట్ సైడ్ శంకరపల్లి, చేవెళ్ళ, పటాన్చెరు, సంగ్రహ ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు అమరావతిలో కూడా అలాంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ ఏరియాలోనే అమరావతి ఉంటుంది, అందులో సాఫ్ట్వేర్ రంగం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో పొల్యూషన్ ఉన్న కంపెనీలు పెట్టకూడదు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగాన్ని అమరావతికి అదేవిధంగా విశాఖపట్నానికి తరలించడానికి ఒక ప్రయత్నాలు జరగచ్చు. అదేవిధంగా మనకి హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఒక 20-25% సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నానికి, అమరావతికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ సుమారుగా 11 రాష్ట్రాల్లో, హైదరాబాద్ మన భారతదేశంలో ఉన్న 11 ప్రధానమైన పట్టణాల్లో మైక్రోసాఫ్ట్ బాగా బలంగా ఉంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పూణే. సో ఈ అన్నిటి దగ్గర పెట్టుబడి పెట్టడం కంటే ఒకే దగ్గర పెట్టుబడి పెడితే బాగుంటుందన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి ఒక 40% పూర్తిగా ఎక్కడ మనకి అమరావతిలో కనుక పెట్టినా 30% పెట్టినా, ఒక 20% విశాఖపట్నం పెట్టినా పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అంటే 2026-29 ఈ 3 సంవత్సరాల్లో 1,58,000 కోట్లు పెట్టుబడి మైక్రోసాఫ్ట్ భారతదేశంలో పెట్టే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తీసుకురావడానికి, గేట్స్ ఫౌండేషన్ అతను తీసుకురావడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఏవైతే ఎలిగేషన్ జరుగుతున్నాయి, ట్రోల్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఎందుకంటే కేవలం ఈ అమరావతిలోనే రావట్లేదు,
సుమారుగా 11 పెద్ద పెద్ద పట్టణాలు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పూణే, అన్ని ప్రధానమైన పట్టణాల్లో కూడా సాఫ్ట్ విస్తరించింది. సో కాబట్టి ఇక్కడ ఏవైతే మనం అనుకుంటున్నామో మన పరిపాలన సంబంధించిన అంశాల మీద టెక్నాలజీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పరిపాలన పరంగా ప్రభుత్వం వేగంగా, అంటే మనకు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎప్పుడు కూడా పరిపాలనలో సాంకేతిక జోడిస్తే కానీ వేగంగా, అంటే ఎవరైనా లబ్ధిదారులకి, ఇప్పుడు మనకి విశాఖ ఉదయ్ తుఫాన్ జరిగింది, వెంటనే వాళ్ళని వెరిఫికేషన్ చేయడం, ఎలాంటి ప్రాంతాల్లో అలాంటి వాతావరణం వెంటనే వెరిఫికేషన్ చేసి ఆ యొక్క చర్యలు తీసుకోగలిగితే గవర్నమెంట్ వ్యవస్థలో ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఒరిస్సా గవర్నమెంట్ కూడా 5 సార్లు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ఆలోచిస్తారు. 3 సార్లు కంటిన్యూషన్గా ముఖ్యమంత్రి అవ్వాలి, 3 సార్లు 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని వాళ్ళు భావిస్తున్నారు. అలా భావించాలంటే ప్రభుత్వంలో పాలన పరంగా సరైన బలమైన స్టాండ్ ఉండగలగాలి లైఫ్ టైం. అంటే ఈ ప్రభుత్వం నిలబడడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడాలి అన్న భావన కనుక పబ్లిక్లో ట్రస్ట్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా గవర్నమెంట్కి ఆ స్కోప్ ఉంటుంది. అందుకే ఇప్పుడు కేవలం ఈ 5 ఏళ్ళ కోసం కాదు, 2047 వరకు ఎందుకు టార్గెట్ చేశారంటే 15 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి అనేది ఇది ఒక ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఈ గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడిని ఆయన తీసుకురావడానికి ఎంత స్కోప్ ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే 2000 సంవత్సరంలోనే హైదరాబాద్కి ఆయన బిల్ క్లింటన్ వచ్చాడు, అమెరికా అధ్యక్షుడు, ప్రెసిడెంట్ బిల్ క్లింటన్. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సౌత్లో ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు ఎప్పుడు కూడా మన సౌత్లో రాలేదు. సౌత్ అంటే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఈ 6 రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు 2000 సంవత్సరం తర్వాత ముందు ఎవరు రాలేదు. సో అంటే హైదరాబాద్ని ఫోకస్ పెట్టుకుంటూ కూడా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం డెవలప్లో ఆయన కృషి ఉంది, పట్టుదల ఉంది. సో ఇది ట్రోలింగ్ చేయడం, లేకపోతే ఇంక వేరే రకంగా చూపించడం, లేదా ఆయనకి ఇంకేదో వేరే కాంట్రవర్సీ చేయడం కూడా కరెక్ట్ కదా. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని అంశాలు పక్కన పెట్టి ఈరోజు ప్రపంచ దేశాలు 1,58,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఇండియాలో ఆయన సిద్ధంగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ 20,000 ఉద్యోగస్తులు ఆల్రెడీ స్థిరంగా ఉన్నారు మైక్రోసాఫ్ట్. సో కాబట్టి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చినప్పుడు కొంత మనకి పాజిటివ్ అయిన వాతావరణం, రాష్ట్ర పెట్టుబడులు మిగతా, అంటే ఆయన ఎంత పెడతారని తక్కువ పెడితే, ఆయన తక్కువ పెట్టినా సరే మిగతా సంస్థలు కూడా కలిసి పెట్టుబడులు పెట్టే అవకాశాలు, స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఇది గేమ్ చేంజర్గా మారే అవకాశం నాకున్న అవగాహన ప్రకారం ఉంటుందని నేను భావిస్తున్నాను. సో విశాఖపట్నం, అదేవిధంగా అమరావతి 2 కూడా సాఫ్ట్వేర్ రంగంలో వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలోనే చెన్నై తర్వాత హైదరాబాద్ ఉంది, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో చెన్నై ఉంది, మన హైదరాబాద్ ఉంది. సో ఫస్ట్ ప్లేస్ కూడా రావచ్చు. 2 రాష్ట్రాలు కనుక కలిసి ట్రై చేస్తే ఫస్ట్ ప్లేస్ కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి కావచ్చు, లేకపోతే పరిపాలనలో సాంకేతిక కావచ్చు, ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు, స్కోప్ ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ.